నేనేమంటానంటే గుత్తేదారు సంస్థ ఏదైతే ఉందో మేడిగడ్డ ఒక బ్లాక్ కుంగింది. గుత్తేదారు సంస్థ డబ్బులు పెట్టుకొని నేను రిపేర్ చేస్తా అంటుంది. తప్పు కూడా వాళ్ళదే కదా, తప్పు కూడా వాళ్ళదే. ఎందుకంటే నిర్వహణ బాధ్యత కూడా వాళ్ళకే ఉంటుంది. వాళ్ళు చేయకుంటే మెడల్ వంచి మనం చేయించగలుగుతాం. వాళ్ళ గురించి ఎక్కడ ఎందుకంటే వాళ్ళది ఇప్పుడు మల్టీనేషనల్, వాళ్ళ గురించి ఎక్కడ ఒక మాట లేదు, ఎక్కడ మాట లేదు. కన్నెపల్లి పంప్ హౌజులు మునిగితే మెగా వాళ్ళ పేరు ఉండదు. 15 పంపు 21 పంప్ హౌజులలో 15 మెగా వాళ్ళే. కాళేశ్వరంలో ఒక్క పియర్ గుంగితే 225 పియర్లు మొత్తం కూలిపోయినాయని చెప్తున్నారు. 1,00,000 కోట్లు దుర్వినియోగం అయింది అంటున్నారు. మెగా పేరు ఎక్కడ లేదు. మళ్ళీ ఒకటి చాలా లోపాలు ఉన్నాయి. ఓకే సార్, ఎల్ఎన్టీ అనే సంస్థ ఆ బ్యారేజ్ నిర్మించింది. ఓకే, దాంట్లో వాళ్ళే రిపేర్ చేస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది 2023 డిసెంబర్ 7వ తేదీ. 7వ తేదీ తర్వాత కూడా కాళేశ్వరం అనే ఇష్యూలో ఓన్లీ కేసీఆర్ను దోషిగా చూపెట్టాలని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళ ఆల్రెడీ అధికారం అయిపోయింది. కాళేశ్వరం అనే ప్రాజెక్టులో కేసీఆర్ను దోషిగా చూపెట్టేందుకు కాంగ్రెస్ కావాలని మరి కూర్చున్న కొమ్మని నరుకుంటుందా? ఎందుకంటే వాళ్ళ అధికారంలోకి వచ్చిన డిసెంబర్ తర్వాత చాలా వరకు రైతులకు పంట పొలాలకు నీరు అందక ఎండిపోయిన పరిస్థితి మొదటి నుంచి ఉంది. ఇప్పుడు ఈ 3వ క్రాప్ మీరు చెప్తున్నారు. సో గోదావరి అక్కడి నుంచి మొదలుకుంటే ఇక్కడ దాకా ఇప్పుడు కూడా నీళ్ళు అందుతలేవు. అట్ ద సేమ్ టైం అదే పాలమూరు వలసల జిల్లాలో కూడా ఇదే కాళేశ్వరం నీళ్లతోని ఎండాకాలం కూడా మత్తలు దునికినాయని మీరు చెప్పారు. అది వాస్తవం కూడా. సో ప్రజలు అనే వాళ్లకు నీళ్లు కనిపించాలి. నీళ్లు కనిపించకపోతే చాలా కష్టం. చంద్రబాబు లాంటి వాళ్ళు కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా ఓటమిని చవిచూసిర్రు. ప్రజల తీర్పు విషయంలో ఎవ్వరు కూడా అదిగారు. మీరు అన్నట్టు ప్రజలు గొర్రెలే కావచ్చు, కానీ వేసేటప్పుడు వాళ్ళ వజ్రాయుధాన్ని ఖచ్చితంగా వాడుతున్నారు. సరే, కేసీఆర్ మీరు అన్నట్టు కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు, దాంట్లో టాప్ 5లో కొన్ని ఉండొచ్చు, ఏదేమైనా ఉండొచ్చు. కానీ నేను ఓట్లేసినందుకు ఒక్క కాళేశ్వరం అనే ప్రాజెక్టును కాంగ్రెస్ వాడుకొని ఎందుకు యూటిలైజ్ చేసుకుంటలేదు? ఇప్పుడు వాళ్ళు కూడా అధికారంలోకి వచ్చి 2 లక్షల కోట్లు అప్పులు చేసామని కూడా చెప్పుకుంటున్నారు కదా. ఎందుకు కేసీఆర్ మీద అంటే ఆయన పేరు వస్తే ఆయన చిరకాలం ఆయనే ఉంటాడనా? ఆల్రెడీ ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు. ఇప్పుడు వాడుకొని ఆ తర్వాత ఇంకేదైనా చెప్పొచ్చు కదా. ఒక 3 విషయాలు చెప్తాను. నంబర్ 1 ఏంటంటే మహబూబ్ నగర్లో నిండు చెరువులు అలుగుబారినాయి. కల్వకుర్తి నెట్టెంపాడు నుంచి భీమా నుంచి తీసుకున్న నీళ్లు, ఈ కాళేశ్వరం నీళ్లు ఓన్లీ తుంగతుర్తి చెరువులన్నీ లింక్ చేశారు. కేసీఆర్ చేశాడు. ఈ కాళేశ్వరం ద్వారా చెరువులు లింక్ చేసి గోదావరి బేసిన్లో మాత్రం వాగులు చెరువులు అనుసంధానం చేశారు. సెకండ్ ఏంటంటే ప్రజలు గొర్రెలైంది ఓట్లేసినందుకు కాదు. నేను ఓట్లేసి కాంగ్రెస్ని తెచ్చినందుకు గొర్రెలు అనట్లేదు. కాళేశ్వరం మీద వీళ్ళందరూ మాట్లాడే మాటలను నమ్ముతున్నారు కదా. నమ్ముతున్నారని ఎట్లా అనుకుంటారు? మళ్ళీ ఒకసారి ఓట్లు తీర్పు ఇవ్వలేని పరిస్థితి. 5 ఏళ్ళకి ఒకసారి ఏం చేయలేరు కదా. అయితే ఎవరైతే ఈ కొంతమంది ఉన్నారు వాళ్ళకే వర్తిస్తుంది, అందరికి కాదు. అందులో మెయిన్గా మీకు కామెంట్లు పెట్టేవాళ్ళు 2% ఉన్నా 1% ఉన్నా వాళ్ళ గురించే. నేను గొర్రెల్లాగా తలూపుతున్నారు, ఈ మెదట్ల పెండున్నోళ్ళు చెప్పే మాటలకు తలలూపడం అనేది కరెక్ట్ కాదు. మీరు మాలాంటి వాళ్ళు గంటల కొద్దీ మాట్లాడేది మీరు తెలుసుకొని మీరు ఆ తలలూపే పద్ధతి మాని వాస్తవాలు తెలుసుకోండి అని చెప్తున్నాం. ఓకేనా? సరే, సెకండ్ ఏంటంటే ఇవాళ కాంగ్రెస్కు వేరే వెపన్ లేదు కేసీఆర్ని కొట్టాలంటే. కేసీఆర్కు దేనిలోనైతే మంచి పేరు వచ్చిందో ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా దాని మీదనే ఏను కుంభస్థలాన్ని కొట్టాలంటారు కదా, దాన్ని పట్టుకున్నారు. దేనికైతే మంచి పేరు వచ్చిందో దాని మీదనే దెబ్బతీస్తే. రేవంత్ రెడ్డి చాలా తెలివైనవాడు అండి. ఆయన కేసీఆర్ జుట్లకెళ్ళి పుట్టిన అంటారు కదా, ఆయనకు తెలుసు దేన్ని పట్టుకుంటే కేసీఆర్ను భ్రష్టు పట్టించవచ్చు. కాబట్టి ఆ ఏను కుంభస్థలాన్ని కొట్టాలన్నాడు. కాళేశ్వరం మీదనే మంచి పేరు వచ్చింది కాబట్టి పోయినసారి గెలవడానికి కాళేశ్వరమే కారణం. వచ్చేసారి ఎలక్షన్లో కూడా కాళేశ్వరమే అవుతుంది. ఎందుకవుతుంది అంటే ఇది ముగించడు, మేడిగడ్డ రిపేర్ చేయడు. ఇప్పుడు ఒక 1.5 year దాకా పీసీ ఘోష్ పేరుతో నడిచింది. ఇంకొక 1.5-2 years ఎంక్వైరీల పేరుతో నడుస్తుంది. సిట్ ఎత్తారో లేకుంటే ఇంకోటి ఎత్తారో ఈ పీసీ ఘోష్ కమిషన్ మీద వెంటనే కేసులు పెట్టి జైలు పంపడానికి కుదరదు. ఈ మేధావులు అంతా అంటున్నారు కదా శిక్ష పడాలి, దేని పడాలనో తెలియదు. అయితే ఇప్పుడు వాళ్ళ మీద మళ్ళీ సిట్టో ఏసీబీఓ ఇంకోటో పెడతారు. విచారణల పేరుతో ఏం చేస్తారు? ఆ విచారణ కూడా తొందరగా ముగించారు, ఇంకా 2 సంవత్సరాలు నడుపుతారు. ఒకవేళ జమిలి ఎన్నికలు వచ్చేటట్టు ఉందనుకోండి, ఎలక్షన్ల ముందు జైలు పంపుతారు, లేకపోతే ఆరోపణ వేస్తారు, ఇంకోటి చేస్తారు. ఇది ఈ ఎలక్షన్లకే కాకుండా వచ్చే ఎలక్షన్లకు కూడా ఇది ఒక అస్త్రం అవుతుంది.
ఏదైతే కాళేశ్వరం అనే ప్రాజెక్టు 2016లో మొదలుపెట్టి 19 వరకు రెండోసారి అధికారంలో రావడానికి బీఆర్ఎస్కి ఎట్లా ఉపయోగపడ్డదో అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ కూడా ఇదే కాళేశ్వరం వైఫల్యాలు, దీని మీద ప్రచారాలు, దీని మీద విచారణలు, దీన్ని కాలయాపన. ఎందుకంటే వాళ్ళకి ఏనాడు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశం లేదు ప్రజలకి. వాళ్ళే మంచిగా నీళ్ళు ఇచ్చుంటే 1970లో 69లో తెలంగాణ ఉద్యమమే రాకపోయేది, మలిదశ ఉద్యమం అసలే రాకపోయేది, ఈ 35,000 మంది బలిదానాలు రైతులే ఉండకపోయేది, బొంబాయి దుబాయ్ బొగ్గుబాయి కథలు ఉండకపోయేది, నక్సలైట్లు ఉండేవాళ్ళు కాదు, తెలంగాణ వచ్చేది కాదు. ఒక మాట చెప్తా, 1969 ఏప్రిల్ 15వ తేదీ కొండలక్ష్మణ్ బాపూజీ, చెన్నారెడ్డి వీళ్ళిద్దరు నల్గొండ పోయారు. ఒక ప్రెస్ మీట్లో, అప్పటికి నక్సలైట్ లేరు, 69 ఏప్రిల్ 15. చెన్నారెడ్డి ఏమన్నారో తెలుసా? శ్రీకాకుళంలో నక్సలైట్లు ఉన్నారు, ఉద్యమం అణచివేయబడుతుంది అక్కడ. హోమ్ మినిస్టర్ వెంగళరావు, ఒకవేళ కనుక తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే ఈ నక్సలైట్ ఉద్యమం, శ్రీకాకుళంలో ఉన్న నక్సలైట్ ఉద్యమం తెలంగాణలో వ్యాపిస్తుంది. ఇవాళ జై తెలంగాణ అన్న పిల్లలందరూ కూడా మీరు ఇట్లనే కాల్ చేస్తూ ఉంటే తుపాకులు పట్టుకొని పోలీసుల మీద ఎదురు తిరిగి నక్సలైట్లుగా మారి తెలంగాణకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా మీకు తలనొప్పిగా మారుతారు అని తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం మొదలు కాకముందు భవిష్యత్తు చెప్పేసి చెన్నారెడ్డి చెప్పాడు. అదే జరిగింది. దీనికి కారణం ఏంది? కాంగ్రెస్ నీళ్ళు ఇవ్వకపోవడమే కదా. అప్పుడేమో నీళ్ళు ఇవ్వలేదు, ఇవాళ నీళ్ళు ఇచ్చినా కూడా ఇచ్చిన వ్యక్తిని భ్రష్టు పట్టించాలి, ఆ పార్టీని ప్రభుత్వాన్ని దించిన ఎట్లయినా మళ్ళీ ఎలక్షన్లో గెలవడానికి కూడా ఇదే నినాదం తీసుకొని అల్టిమేట్గా తెలంగాణకు జరిగేది ఏంటంటే వచ్చిన నీళ్లు పోతాయి, నీళ్ళ మీద హక్కులు పోతాయి, గోదావరి మీద కొత్త ట్రిబ్యునల్ వస్తుంది, రేవంత్ రెడ్డి ఆ కొత్త ట్రిబ్యునల్కు సహకరించి బనకచెర్ల కట్టడానికి హెల్ప్ చేస్తాడు, కాళేశ్వరం మేడిగడ్డ రిపేర్ కాదు, పోలవరం ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఏమన్నా రిపేర్ చేస్తే చేస్తారు, లేకపోతే ఈ మూడింటిని కొంతమంది బుర్రల్లో పెండ ఉన్న వాళ్ళు చెప్తున్నారు కదా ఆర్కియాలజీలో పెట్టాలి, అది పురావస్తు ప్రదర్శనశాలలో పెట్టాలని. బుర్రలో పెండ ఉన్న వాళ్ళని ఎన్నుకుంటే మళ్ళీ గదే గతి పడుతుంది. ఇప్పుడు మేము ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే 1200 బలిదానాలు, ఈ చావులు, కనీసం మేమన్నా తెలంగాణ తెచ్చినందుకు ప్రజలను క్షమించమని అడగకుండా ఉండే పరిస్థితి రావాలి. ఎందుకు తెచ్చినాం రా ఈ తెలంగాణ, ఇటువంటి వాళ్ళ కోసమా అనే పరిస్థితి, బాధపడే పరిస్థితి మాలాంటి వాళ్ళకు చనిపోయే ముందు రావద్దని నేను కోరుతున్నాను.